నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. నేను కావ్య. ముందుగా ఎస్ఆర్ మీడియా ప్రేక్షకులకి వెరీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు అయితే విజయోత్సవాలు నేటి నుంచి మన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వం, ఇప్పుడు ఎలక్షన్స్ లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం 1 year కాబోతుందని చెప్పేసి నేటి నుంచి విజయోత్సవాలు అయితే జరగనున్నాయి. సో దానికి సంబంధించి ఫుల్ హడావిడి అయితే కనిపిస్తుంది. పేపర్లలో కావచ్చు, ఆడ కావచ్చు, ఇడ కావచ్చు, యాడ్ల మీద యాడ్లు అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఫస్ట్ మనం దిశ పేపర్ కి చూద్దాం. దిశకి సంబంధించి ఏం అప్డేట్స్ వచ్చాయి ఏంది అని చెప్పేసి. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరగటంతో బుధవారం అర్ధరాత్రి నందినగర్ లోని ఆయన ఇంటికి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. వారందరికీ కేటీఆర్ అభివాదం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఆయన వెంటనే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, బాల్కా సుమన్, గెలు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొనడం జరిగింది. సో కేటీఆర్ అరెస్ట్ 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 అని చెప్పేసి ఎప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరెస్ట్ 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 అని చెప్పేసి ఆయన మీద విచ్చలవిడిగా ప్రచారాలు చేస్తున్నారు. మరి ఏదో ఒక రోజు ఏదో ఒక దాంట్లో అయితే అరెస్ట్ కాక తప్పదు. ఎందుకంటే చేసిన పాపం ఎప్పటికైనా కర్మఫలం అనుభవించాలంటారు కదా, ఆ రకంగానే అనుభవించాల్సి వస్తుంది. మరి గతంలో ఆయన చేసిన తప్పులు కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి బయట పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి దానికి సంబంధించి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. సో ఆయనకి సంబంధించి అరెస్ట్ చేస్తున్నారని తెలవంగానే సో కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం కేటీఆర్ కి సంబంధించి అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి. సో అదే రకంగా వాళ్ళ కార్యకర్తలకు కావచ్చు, వాళ్ళ అభిమానులకు కావచ్చు, పార్టీ నేతలకు కావచ్చు ఈ అరెస్ట్ చేస్తారని తెలియగానే నైట్ ఇంటికి వెళ్ళిపోయారు. నందినగర్ ఫుల్ హడావిడి అయిపోయింది. సో మరి అరెస్ట్ చేస్తుంటే అడ్డుకుంటారా, లేదంటే అరెస్ట్ చేయనియరా? అరెస్ట్ చేయక తీసుకోక తప్పదు కదా ఏ రోజైనా. కవితను కూడా అట్లనే తీసుకొని వేరు కదా డైరెక్ట్ వచ్చి. సో మీద అభిమానాల కొద్దీ నిన్న రావడం జరిగింది. సో వాళ్ళకైతే వచ్చినందుకు థ్యాంక్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఏదేమైనా కూడా మరి కేటీఆర్ అరెస్ట్ 7 వరకు వస్తుంది. సో ఇప్పుడు ఈ విజయోత్సవాలు అయిపోయాక చేస్తారా, ఎప్పుడు చేస్తారు మరి? రేవంత్ రెడ్డికి ఎప్పుడు ముహూర్తం ఖరారు చేసుకుంటాడో మరి. అధికారుల జీతం నుంచి పరిహారం వసూలు, బుల్డోజర్ జస్టిస్ రాజ్యాంగానికి విరుద్ధం, ఏకపక్షంగా కూల్చివేతలు తగవు, ఆఫీసర్లు జడ్జిలుగా మారొద్దు, మితిమీరిన చర్యలు తీసుకోవద్దు, నిందితుల ఇండ్లను కూల్చే అధికారం ప్రభుత్వానికి లేదు, సుప్రీంకోర్టు. అక్రమ నిర్మాణాలకు కూల్చివేతకు గైడ్ లైన్స్ విడుదల, రోడ్లు, వీధులు, ఫుట్పాత్లు, వాటర్ బాడీస్లు నిర్మాణాలకు వర్తించవని కమెంట్స్. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు అయితే కొన్ని అధికారులకు చెప్పడం జరుగుతుంది. మితిమీరిన చర్యలు తీసుకోవద్దు, ఆఫీసర్లు జడ్జిలాగా మారొద్దు, ఏకపక్షంగా కూల్చివేతలు తగవు, అక్రమ నిర్మాణాలు కూల్చివేతకు గైడ్ లైన్స్ విడుదల. మరి దీనికి సంబంధించి ఏ రకంగా పాటిస్తారు? ఇప్పుడున్న మన హైడ్రాకి సంబంధించి ఏ రకంగా పాటిస్తారు? హైడ్రా కమిషనర్ కావచ్చు, వీళ్ళంతా గవర్నమెంట్ కావచ్చు, వీళ్ళంతా మరి సుప్రీంకోర్టుకి సంబంధించి నడుచుకుంటూ వెళ్తారా, లేదంటే వాళ్ళకి మేము నచ్చినట్టే చేస్తాం, మాకెవరు చెప్తే మాకేంది అని చెప్పేసి పోతారా? సో పెద్దోళ్ళకి అందరికి నోటీసులు ఇచ్చుకుంటా, ఉన్నోడికి అంతా నోటీసులు ఇచ్చుకుంటా, లేనోడు గుడిసెలు కొట్టేసి అలా కడుపులు కొట్టేసారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు మరి? ఆయన చెప్తున్నాడు కదా ఆఫీసర్లు జడ్జిలుగా మారొద్దని చెప్తున్నారు మరి సుప్రీంకోర్టు. మరి ఇప్పుడు ఏ రకంగా దానికి సంబంధించి ఆలోచిస్తారు? ఏదైనా కేసులో నిందితుడు లేదా దోషిగా ఉన్న వ్యక్తికి చెందిన నివాసాన్ని, ఆయన పేరు, చరిత్రను సాకుగా చూపి వేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. బుల్డోజరు జస్టిస్ రాజ్యాంగానికి విరుద్ధంగానే పేర్కొంది. యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి దాఖలైన పిటిషన్లను విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు కీలక విషయాలను ప్రస్తావించింది. నిందితుడు నేరం చేశాడా లేదా అనేది తేల్చాల్సింది న్యాయస్థానం అని రాష్ట్ర అధికారులు నేరాన్ని నిర్ధారించి మితిమీరిన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఆఫీసర్లు జడ్జిలుగా మారొద్దని పేర్కొంది. ఈ మేరకు కూల్చివేతలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన కూల్చివేతలకు పాల్పడితే ఆ కట్టడం పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చు ఉద్యోగుల జీతం నుంచి కట్ చేయాల్సి ఉంటుందని. ఇది కదా కావాల్సింది మరి. నిజంగా మరి ఇన్ని రోజులు చేసిన దానికి కూడా జరగాలి కదా. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి చెప్పకుండా చేయకుండా గుడిసెలు గురగొట్టారో వాళ్ళకి సంబంధించి మరి వాళ్ళ జీతం నుంచి కట్ చేసి ఆ పేదలకు ఇవ్వండి. నాన్న తిప్పలు పడుతున్నాడు గుడిసెలు గురగొట్టిన తర్వాత. వానొస్తే ఏడ వండుకోవాలి, ఎండొస్తే ఏడు ఉండాలి, తిండేడా తిప్పలేడా అని చెప్పేసి. సో దానికి సంబంధించి
నిజంగా వాళ్ళ జీతాల నుంచి కట్ చేస్తారా, అదే నుంచి కట్ చేస్తారా, కానీ ఆ పేద వాళ్ళ బతుకులు మార్చండి సార్ నిజంగా. ఎందుకంటే వాళ్ళు నేను చూసిన నిజంగా అడిగి పోయి చూసిన తర్వాత నా కడప అయితే కలుక్కుపోయింది. ఎందుకంటే అక్కడ చిన్నపిల్లలు వేసుకోవచ్చు కదా, ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు, వాష్రూమ్ ఆడవాళ్ళ వాష్రూమ్ పోసుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా వేసారు. చీరలు కావచ్చు, బొంతలు కావచ్చు, అడ్డం అడ్డం పెట్టుకుని పోయారు. ఈ మన తెలంగాణలో ఇంత నీచమైన పరిస్థితి వస్తుందని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఆడలు బాత్రూమ్ పోనీకే చీరలు అడ్డం పెట్టుకోవాలా? మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇంత నీచానికి దిగజారింది తెలంగాణ. నిజంగా వాళ్ళని ఆదుకోవాలి. కొట్టేశ్వరు గులగొట్టేశ్వరు అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏందని ఒక్కసారని ఆలోచించరా? వాళ్ళు ఏం తింటున్నారు, ఏంది, ఎట్లున్నారు, ఏందని ఒక్కరన్న పోయి పరామర్శించరా? ఒక్కరన్న పోయి వాళ్ళ బతుకులు ఏంది, ఎట్లయినా ఏంది అని చెప్పేసి. సుప్రీంకోర్టు ఆదేశాలు హైడ్రాకు వర్తించవంట. యూపీలో నిందితులు ఇండ్లు కూల్చివేతలకు మాత్రమే. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. సో ఈయన ఒకటి చెప్తున్నాడు మరి. కారుణ్య నియామకం తప్పనిసరి కాదు సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చినా కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు హైడ్రాకు వర్తించవు. యూపీలో నిందితుల ఇండ్లు కూల్చివేతలకు మాత్రమే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అంటున్నాడు. మరి ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం తెలుసుకోవాలి. నిజంగా సుప్రీంకోర్టు దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. మరి ఆయన వర్తించవు అన్నప్పుడు ఇక్కడ మరి పేదల బతుకులు ఏమైతున్నాయి? పేదల కడుపులు కొట్టిరు కదా, మరి అలా బతుకులు ఏంది? వాళ్ళకి నెలకింత ఇస్తారా? మరి అలా జీతాల నుంచి కట్ చేసి వాళ్ళకి ఏమైనా ఇస్తారా? అలా గుడిసెలు గులగొట్టిరు. తినే అన్నం కాడికని అన్ని పోయినాయి, బియ్యం పోయినాయి, అన్ని పోయినాయి, చదువుకునే పిల్లల బుక్కులు పోయినాయి, అన్ని పోయినాయి. మరి అలా బతుకులు మార్చాలి కదా. మార్చే బాధ్యత గవర్నమెంట్ ఉంది కదా. కూల్చే బాధ్యత గవర్నమెంట్ ఉన్నప్పుడు మార్చే బాధ్యత కూడా గవర్నమెంట్ కే ఉంటది కదా. మరి దానికి సంబంధించి ఏం చేస్తున్నారు? ఈయనేమో వర్తించదు అంటున్నాడు కదా. మరి సరే, నిందితులకు వర్తించదేమో, పేద ప్రజలకు వర్తిస్తుందా? పేద ప్రజలకు వర్తిస్తుందా? ఎవరు లేనోళ్ళు, ప్రశ్నించలేనోళ్ళు, ధైర్యం లేనోళ్ళు, మా పనులు మేము ఒక పూట గెలుస్తే చాలని చెప్పి బతికేటోళ్ళకి ఈ హైడ్రా వర్తిస్తుంది, కానీ ఆ నిందితులకి దీనికి సంబంధించి వర్తించదా? సిగ్గుశరం ఉండాలి కొంచెమన్నా గవర్నమెంట్కి. నేటి నుంచి ప్రజా విజయోత్సవాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ప్రారంభం. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. 26 రోజుల పాటు వేడుకలు. నెహ్రూ జయంతి నుంచి సోనియా బర్త్డే వరకు. ఏం బీకడానికి సార్ ఇది? ఈ విజయోత్సవాలు ఇవన్నీ ఏం చేసినందుకు అసలు? నేటి నుంచి, ఈ రోజు నుంచే ప్రారంభిస్తున్నారు. ఓకే, బాగుంది. ఎందుకు ఈ విజయోత్సవాలు ఎందుకు చేస్తున్నారు? ఏం విజయం సాధించారని ఈ విజయోత్సవాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? అది కూడా 26 రోజుల పాటు అంట. ఎందుకు, ఏం సక్సెస్ అయ్యారు, ఏం పీకి పొడి చేశారని చెప్పేసి ఈ విజయోత్సవాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. హైడ్రాకి సంబంధించిన పేదల కడుపులు కొట్టేసినందుకు విజయోత్సవాల? మహిళలు బస్సులో కొట్లాడుకుంటున్నారు, పీక్కుంటున్నారు, పంచాయతీలు చేసుకుంటున్నందుకు విజయోత్సవాల? ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నందుకు విజయోత్సవాల? ఆటో డ్రైవర్లు పిల్లల కడుపులు కొట్టినందుకు విజయోత్సవాల? రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుకు విజయోత్సవాల? కళ్యాణ లక్ష్మి అందిస్తున్నందుకు విజయోత్సవాల? కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అందిస్తున్నందుకు విజయోత్సవాల? 4000 పెన్షన్ 2000 ఇస్తున్నందుకు విజయోత్సవాల? దీనికైనా విజయోత్సవాలు? అందరు కడుపులు కొట్టేసినా మేము చల్లగా ఉన్నామని చెప్పేసి విజయోత్సవాలు చేసుకుంటున్నారా? రండి సార్, ఆ విజయోత్సవాలకు పెట్టే పైసలు ఆ హైడ్రాకి సంబంధించిన బాధితులకు పెట్టండి. అది ఇంట్లో తినడానికి ఉందా లేదా, అలాగే బాత్రూమ్ లా ఇల్లా ఏందా అని చెప్పేసి ఈడ పోసే పైసా అంతా అలా తీసుకొని పెట్టండి. అలా బాధ చూడండి. అదే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఒకసారి. మీరు కాకపోయినా మీకు సంబంధించిన పంపించండి. పుట్టిగా పైసలు దండగా చేసే బదులు ఈ 26 రోజుల పాటు ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు పోతే ఆ నెల రేషన్ 2 నెలల రేషన్లు వస్తాయి అందరికి ఇస్తే. ఇవన్నీ చేసేస్తామని చెప్పేసి విజయోత్సవాలు చేసుకుంటున్నారు. ఇంకా పేదల ఏడుపులు కనిపిస్తలే? ఒక్క ఛానల్ కూడా చూడలేదా? ఆ కడుపుతో ఉన్న అమ్మాయి ఎంతగానో వేసిందో కనిపించలేదా? దానికి విజయోత్సవాల? కడుపుతో ఉన్న అమ్మాయి కడుపు కొట్టినని చెప్పేసి విజయోత్సవాల? బాలంతలు బయటకు వచ్చినందుకు విజయోత్సవాల? ముసలు రోడ్డు పాలైనందుకు విజయోత్సవాల? చిన్నపిల్లల బుక్కులు రోడ్డు పాలైనందుకు విజయోత్సవాల? కొంచెమన్నా ఆలోచించాలి. దేనికి సెలబ్రేట్ చేసుకుంటున్నాం విజయోత్సవాలని? ఏం సాధించినాం, ఏం పీకేసినాం, ఏం పొడి చేసినాం అని చెప్పేసి ఆలోచించి చేసుకోవాలి. కానీ ఈ నేటి నుంచి అది కూడా 26 రోజుల పాటు అంట. 6 గ్యారెంటీలు అందరికీ కరెక్ట్ గా అమలు చేసినామని విజయోత్సవాల? దేనికోసం? నేను దీంట్లో సక్సెస్ అయినా, దీంట్లో నిజంగా నేను అనుకున్నది సాధించిన అని చెప్పేసి పెట్టి దానికి సంబంధించి విజయోత్సవాలు చేసుకోండి. అప్పుడు మేము కూడా హ్యాపీగా వస్తాం, ప్రజలు కూడా హ్యాపీగా వస్తారు. మా రేవంత్ అన్న ఇట్లా చేసిండు, అట్లా చేసిండు అని చెప్పేసి వాళ్ళు కూడా వస్తారు.
ఇందిరమ్మ ఇది ఇచ్చిండు, అది ఇచ్చిండు, ఇవి ఇచ్చిండు అని చెప్పేసి. మీరేం చేసింది లేదు, పొడిచింది లేదు, పీకింది లేదు, కానీ విజయోత్సవాలు అంట. ఉట్టిగా పైసలు దండగా పనులు ఇవన్నీ. నరేందర్ రెడ్డిది అరెస్ట్ కాదు, కిడ్నాప్. సురేష్ బీఆర్ఎస్ కార్యకర్తనే, నన్ను వచ్చి కలవడమే ఆయన చేసిన తప్ప. ఫార్మాసిటీలో సురేష్ ఏడెకరాల భూమి పోతుంది. సారీ, ఫార్మాసిటీలో సురేష్ కి 7 ఎకరాల భూమి పోతుంది. దాని గురించి అడగటం నేరమా? అతడు దానికి పాల్పడినట్లు ఆధారాలు ఉంటే బయట పెట్టండి. కొడంగల్ నుంచి సీఎం భరతం పడతాం. అల్లుడి కంపెనీ కోసం రైతులపై ముఖ్యమంత్రి దౌర్జన్యం. కేటీఆర్. మరి నిజంగా నరేందర్ రెడ్డికి సంబంధించి నిజంగా సురేష్ బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తనే అయ్యో ఉన్నా, నిజంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నరేందర్ రెడ్డి ఇట్లా చేయించిన, లేదంటే కేటీఆర్ఏ చేపించిన, గతంలో కేటీఆర్ తోటి ఫోటో దిగింది కాబట్టి నిజంగా కేటీఆర్ఏ చేపించిన, నిజంగా నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేయండి. నిర్దాక్షిణ్యంగా, తప్పలేదు దాంట్లో. మరి ఫార్మా రైతులకి సంబంధించి, వీళ్ళకి సంబంధించి వాళ్ళతో అడగండి, వాళ్ళకి న్యాయం చేసినట్టు అడగండి. వాళ్ళు నిజంగా హ్యాపీ ఉంటారా లేదా? వాళ్ళు వద్దనుకున్నా కూడా ఎందుకు పీకులు ఆడుతున్నారు? ఆయన అంటున్నారు కదా, మరి అల్లుడు కంపెనీ కోసమే రైతులపై ముఖ్యమంత్రి దౌర్జన్యం అంట. నిజంగా అల్లుడి కోసమే చేస్తున్నావా? ప్రజల కోసం చేస్తున్నావా? ప్రజలు గుంజుక తినాలని అనుకుంటున్నావా? సో ఏదేమైనా కూడా ఇక్కడ గవర్నమెంట్ వీళ్ళకి, ఈ నరేందర్ రెడ్డి కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళు ఒక నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు. ఎందుకంటే కక్షలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఈయన కక్ష సాధింపు ఈయన చేస్తుండు, ఈయన కక్ష సాధింపు ఈయన చేస్తుండు. మధ్యలో ఎర్రి పుష్పాలు అయ్యేది ప్రజల. అంతా అయిపోయింది, అది చేసిందంతా అయింది, ఈయన అరెస్ట్ చేసిండు, ఇదంతా రచ్చ నడుస్తుంది. మరి ప్రజలను ఎవరు పట్టించుకోవాలి సార్? ప్రజలకు ఎవడు న్యాయం చేయాలి? మరి మీ స్వార్థాలు మీరు చూసుకుంటున్నారు, మీ రాజకీయాలు మీరు చేసుకుంటున్నారు, ప్రజలు ఎవరు పట్టించుకుంటారు? మరి సరే అనుకుందాం, పట్నం నరేందర్ రెడ్డి కావాలని చేయించుండు అనుకుందాం. సరే, ఆయన అరెస్ట్ తో పాటు దీన్ని కూడా తీసుకోండి, ఈ ప్రాసెస్ కూడా కంటిన్యూ చేయండి కదా. మళ్ళీ దానికి విచారణ ఒకటి అదొకటి, సరే అంత విచారణ తేలుతుంది. నువ్వు కూడా కక్ష కోసమే కదా, కక్ష సాధింపు కోసమే కదా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. నిజంగా నీకు గుండె మీద చేసుకొని చెప్పు. నరేందర్ రెడ్డి మీద ఎలాంటి కక్ష లేదా? గతంలో ఆయన గెలిచినందుకు, ఇప్పుడు నీకు ఆపోజిట్ గా ఉన్నందుకు, ఇప్పుడు నీకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు. సో ఏదేమైనా కూడా ప్రజలకి మీ రాజకీయాలు మీ కుతంత్రాలు మీకున్నప్పుడు మరి ప్రజల సైడ్ నుంచి ఆలోచించాలి కదా. ప్రజలు ఏమైపోవాలి ఇప్పుడు? ఆ ఫార్మాకి సంబంధించిన ఫార్మాసిటీలకు సంబంధించిన రైతు ఏమైపోవాలి? వాళ్ళ బతుకులు ఏంది మరి? సో నిజంగా దీనికి సంబంధించి ఒకవేళ నిజంగా నరేందర్ రెడ్డి చేపిస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, ఖచ్చితంగా ఆయన పైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ అధికారి పైన చేసే హక్కు ఎవరికి లేదు, అయ్యొద్దు కూడా. ఇప్పుడు ఇక్కడ అయ్యింది, నెక్స్ట్ ఇంకో దగ్గర అవుతుంది. నాకు తెలిసి రైతులు ఎవరు అట్లా చెయ్యరు. ఒకవేళ రైతులకు కోపం ఉన్నా గలీజ్ గా మాట్లాడుతుండొచ్చు, తిరుగుతుండొచ్చు, ఎందుకు వచ్చిన భయ్ అదే ఇది అని చెప్పేసి. కాకపోతే చేసేటట్టు ఉండరు రైతులు. నిజంగా ఈ సిచ్యువేషన్ చూస్తే కొంచెం కావాలనే చేసినట్టు అనిపిస్తుంది. సో ఏదేమైనా కూడా దీనికి సంబంధించి నిజంగా తప్పు ఎవరిదున్నా కూడా ప్రజలను పట్టించుకునే బాధ్యత ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పుడున్న గవర్నమెంట్ కావచ్చు ఉంది. కాబట్టి దానిపైన చిత్తశుద్ధి పెట్టి ఆలోచించాలి. పచ్చని పొలాలు చిచ్చు పెట్టడమే ప్రజాపాలన, రైతులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా? బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదు. నరేందర్ రెడ్డి రైతులను వెంటనే రిలీజ్ చేయాలి. హరీష్ రావు. సో వాళ్ళ పార్టీ నేతల గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో అరెస్ట్ విడుదల చేయాలంటే ఇన్వెస్టిగేషన్ అవుతుంది కదా సార్. మరి నిజంగా మీతో ఫోటో దిగిందే పాపమైందా, లేదంటే నిజంగా రైతులు తిరగబడ్డా, లేదంటే సురేష్కి ఎవరైనా చెప్పిండా? మీ అసొంటలు కావచ్చు, నరేందర్ రెడ్డి కావచ్చు, ఇంకెవరైనా చెప్పారా? లేదంటే రైతులు మాట్లాడుకున్నారా? సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది కాబట్టి మీరు కూడా జరిసే ఓపిక పట్టు ఉండాలి. కేటీఆర్ ఆదేశాలతోనే దాడి, రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు అధికారులు వచ్చే ముందు రాళ్లు కర్రలు మిర్చి పౌడర్ సిద్ధం, పథకం ప్రకారమే అటాక్. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వాగ్మూలం, కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ అందించిన ఆఫీసర్లు. నిజంగా ఇది వాస్తవమైతే ఆయన వాళ్ళు వచ్చే ముందే ఆ పథకం ప్రకారం రాళ్ళు కావచ్చు, కర్రలు కావచ్చు, మిరపకాయ పౌడర్లు కావచ్చు, నిజంగా ఇది వాస్తవమైతే అరెస్ట్ చేయండి. నరేందర్ రెడ్డి కావచ్చు,
కేటీఆర్ ఏమన్నా ఉంటే కేటీఆర్ని కూడా అరెస్ట్ చేయండి, తప్పులేదు అలా వాస్తవంగా. ఏవన్గా పట్నం నరేందర్ రెడ్డి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. ఆఫీసర్లపై దాడి ఘటనలో మొత్తం 21 మందికి రిమాండ్, మిగతా వారిని సైతం త్వరలోనే అరెస్ట్ చేస్తాం. అధికారులపై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యేది కీలక పాత్ర. నిందితుల్లో 19 మందికి భూములే లేవు. బొమ్మగాని సురేష్ భూమిని ప్రభుత్వం అడగలేదు. మల్టీ జోన్ 2 ఐజీ వి సత్యనారాయణ. మరి ఇంత పోలీస్ చెప్తున్నారు కదా, మరి ఇది ఎంతవరకు వాస్తవం? ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ అధికారంలో ఉంది, వాళ్ళు కూడా సపోర్ట్ ఉన్నారు కాబట్టి. నిజంగా ఏవన్గా పట్నం నరేందర్ రెడ్డి రుజువైంది కాబట్టి దానికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రైతులను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఎవడి రాజకీయం వాడి చేసుకుంటే ఎవడు చూస్తుంటారు. ఇప్పుడు రైతులందరినీ బద్నాం చేశారు కదా, మీ స్వార్థాల కోసం, మీ రాజకీయాల కోసం రైతులను అడ్డం పెట్టుకొని ఇప్పుడు రైతులు చేయించారని మాట్లాడమా? చేసేటప్పుడు ఎవరిని అడ్డం పెట్టుకొని చేయాలి? మీ రాజకీయాలు మీకు ఉంటుండొచ్చు, మీ కులులు, మీ కుతంత్రాలు మీకు ఉంటుండొచ్చు. ప్రజలను ఎందుకు అడ్డం పెట్టుకోవడం? ప్రజల ఉసురు ఎందుకు పోసుకోవడం? రైతుల ముసుగులో బీఆర్ఎస్ అరాచకం. నాగచర్ల ఘటన దారుణం. కొద్ది గంటల్లోనే దోషులను సమాజం ముందుంచుతాం. 400 చెరువులు అడుగుల్లో ఇందిరమ్మ ఇండ్లు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు. ధరణి విదేశాలకు తాకట్టు పెట్టిన గత ప్రభుత్వం. దేశానికి రోల్ మోడల్గా కొత్త ఆర్ఓఆర్ చట్టం. సరే, ఇవన్నీ మాటలు కాదు సార్, చేతలు చేసి చూపించండి. మాటలు చేసి ప్రజలు ఎర్ర పుష్పాలను చేశారు. ఒక్కసారి మీరు రండి సార్, నాతో ఒక్కసారి మీరు రండి. నేను ఒక్కరోజు ఒక గంట మీరు నాతో రండి, నేను తీసుకొని పోతా. ప్రజలు మిమ్మల్ని కుక్కలు కొట్టినట్టు కొడతారు వాస్తవానికి. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు వినే పరిస్థితిలో లేరు. నేను నిన్న కూడా పోతున్నా, డైలీ పబ్లిక్ టాక్కి పోతున్నా, ప్రభుత్వం ఎట్లుందని అడగడానికి పోతున్నా. ఒక్క దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ పైన కావచ్చు, రేవంత్ రెడ్డి మీద కావచ్చు, ఎందుకు రాయినా ఇంక ఓటేస్తామని చెప్పేసి ప్రజలు చీయని ఉంచుతున్నారు. ఇప్పుడు మీరు బయటికి వస్తే ప్రజలు కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, కుక్కలను కొట్టినట్టు కొడతారు. సో దయచేసి ఆలోచించండి, ఇకనైనా మార్చుకోండి. ఈ చెప్పుడు మాటలు, ఈ ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడి ప్రజలను ఇంకా మభ్యపెట్టాలని చూస్తే ప్రజలు మభ్యపడే పరిస్థితిలో లేరు. ఇప్పుడు తిరగబడే పరిస్థితిలో ఉన్నారు. మరి ప్రజలు తిరగబడితే ఏ రకంగా ఉంటుందో ఆలోచించుకోండి. మహిళలను 20 ముక్కలుగా నరికి హత్య. ఆపై పొలంలో పాతిపెట్టిన నిందితుడు. ఇద్దరి మధ్య విభేదాలే కారణం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన. సో నిజంగా మహిళలకు మాత్రం నేను ఒకటే చెప్తా, ధైర్యంగా ముందుకెళ్ళండి. ఏదున్నా కానీ ధైర్యంగా సాధించండి. అన్ని రంగాల్లో ఇప్పుడు మహిళలు ఉన్నారు, అన్ని రంగాల్లో సాగిస్తున్నారు. ఎందుకు మరి ఒక మొగాడి చేత బలి కావడానికి? ధైర్యంగా ముందుకెళ్ళండి, ధైర్యంగా ఉండండి, అన్ని రంగాలలో ధైర్యంగా పనిచేయండి. ఎందుకు ఇట్లా 20 ముక్కలుగా నరికి హత్య అంట? నిజంగా ఇంత సమాజం ఎట్టుపోతుందో అర్థమైతలేదు. మహిళలకి రక్షణ ఉందా లేదా ఇంతకి? సో ఎవరో మనల్ని రక్షించాలనుకున్నప్పుడు మనది మనం రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా. చూడండి, ఆ వీడియోస్ ఇట్లా ఉంటాయి కదా, ఒక మొగాడి చేత ఎందుకు బలి కావడం? మీ ధైర్యంగా మీరు ఉండండి. ఎవరున్నారు ఎక్కువ బతకగలుగుతారనే ధైర్యంతో మీరు ముందుకెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నిజంగా మహిళలు, ఇదేం చెప్తున్నా, ప్రతి మహిళకి చెప్తున్నా నేను, ధైర్యంగా ముందుకెళ్ళండి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఎట్లుంటది అని చెప్తే ఇట్లనే మన బతుకులు ఇట్లనే తయారైతాయి. తల్లిదండ్రులు కూడా పిల్లలకు ధైర్యాన్ని ఇవ్వండి. నువ్వు ఆడపిల్లవు కదా, బయటికి ఎందుకు పోతావు, ఏం చేస్తావు బయటికి పోయి అని చెప్పేసి. నువ్వు ఆడపిల్లవైనా పుదిలాగా పెరగాలని చెప్పండి తల్లిదండ్రులు. ఎందుకంటే సమాజం మారిపోయింది, సమాజం అప్పట్లాగా లేదు. తిరగబడితేనే తెలుస్తుంది. లేదంటే భయపెడుతుంటే భయపెట్టేటోడు వస్తూనే ఉంటాడు. ఒక్కసారి తిరగబడి చూడండి, నీ దగ్గర రానికి కూడా భయపడతారు. మహిళలు నిజంగా ఆలోచించాలి, అన్ని రంగాల్లో ఉండాలి. అడుగేసేటప్పుడు తూచి అడుగేసి ధైర్యంగా అడుగేయాలి. లేదంటే సమాజం గురించి ఆలోచిస్తే మనం బతకలేం. ప్రతి ఒక్కడు పాయింట్ చేసేటోడే. ప్రతి ఒక్కడు మనం భయపెడతా ఉంటే భయపెట్టేటోడు వస్తూనే ఉంటాడు. ఈడు కాకపోతే ఇంకొకడు కాకపోతే ఇంకొకడు. ఒక్కసారి మీరు తిరగబడి ధైర్యంగా ముందుకెళ్ళండి. ఇంకెవడో అవసరం లేదు మీ వెనక. మీకుంటే చాలు.